వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చౌటుప్పల మండల్ తుఫరాన్పేట గ్రామంలో గ్రీన్ స్టార్ వెంచర్ సర్వే నెంబర్ 2332లో గల 100 ప్లాట్లకి సంబంధించిన బాధితుల ధర్నా. అంబికా దర్బార్ అధినేత అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో వెంచర్ నిర్మాణం జరిగిందని తెలుపుతున్న బాధితులు, 2002 సంవత్సరంలో స్మార్ట్ సిటీ వెంచర్లతో పాటు కొనుగోలు చేసిన బాధితులు, 100 గజాల చొప్పున 100 ప్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు, 10 కోట్ల విలువైన 100 ప్లాట్లను అంబికా ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపిస్తున్న బాధితులు, కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా కానీ ప్లాట్లలో అనుమతించని పోలీసులు, మా సమస్యలను పట్టించుకొని మా ప్లాట్లను మాకు ఇవ్వాలని వేడుకుంటున్న బాధితులు. దీని ప్రక్రియలో ఉండగా కన్సర్న్ వైలేషన్ చేసి మా రాళ్ళన్నీ పీకేసి ఈ గోడ కడుతున్నప్పుడు ఏ పోలీసు వచ్చి మాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు మేము ఇక్కడ ఏ గొడవ చేయకుండా మా ప్లేస్ లో మేము రాళ్ళు పాతుకుంటున్నాం. దానికి వీళ్ళు వచ్చి మీరు రాళ్ళు పాతడానికి లేదు, మేము ఏమైనా పట్టలేదే, కనీసం అది కట్టిన గోడ కూడా మేము టచ్ చేయలేదే. మొత్తం చౌటుప్పల పిఎస్ అంతా ఇక్కడ ఉంది. ఇది కోర్టు ఆర్డర్ కాదంటున్నారు ఎస్ఐ గారు. మరి ఈ టైంలో కాకూడదు, ఈడేముండొద్దు, గొడవ అయితే కావద్దు. ఏదున్నా లీగల్ గా కోర్టు ద్వారా కలెక్టర్ ద్వారా ఎట్లా పోతారో మీరు పోండి. ఎందుకు చేసారు 100 కాల్స్ వాళ్ళు చేసారు, మేము ఇది తూప్రాన్పేట్ చౌటుప్పల్ మండలంలో 100 గజాలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ పే చేసేసి 100 గజాలు చిన్న ఇన్కమ్ గ్రూప్ వాళ్ళము కొన్నాం సార్. అది కొని 2002-03లో కొన్నాం సార్. కొని అంతా మేము మధ్యలో చూసుకుంటున్నాము. తర్వాత ఈ కోవిడ్ టైంలో వచ్చేసి అంబికా ప్రసాద్ గారు ఇవన్నీ క్లీన్ చేసేసి రాళ్ళు అన్ని కూడా మేము రాళ్ళు బాతుకున్నాం, రాళ్ళు కూడా క్లీన్ చేసేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేసి ఈవెన్ గోడ కట్టుకునేటప్పుడు మేము వచ్చేసాం. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేసేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి సంబంధించి మేము ఈ ప్రజా దర్బార్లో ఇచ్చేసాము, కలెక్టర్ గారికి ఇచ్చేసాము. కలెక్టర్ గారు వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఎండార్ చేసేసారు. ఎంఆర్ఓ గారికి ప్రతిసారి వెళ్ళి కలుస్తున్నాము. వాళ్ళు వచ్చేసి మేము బిజీగా ఉంటాము, తర్వాత చూస్తాం అంటున్నారు. ఈవెన్ ఒక 6 సంవత్సరాల క్రితం దీని మీద కేసు కూడా ఫైల్ చేస్తే పోలీసులు కేసు పెట్టిన వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ చేయకుండా క్లోజ్ చేసేసారు. అది మేము మొన్న పోయి అడిగితే వాళ్ళు ఎవరు క్లోజ్ చేశారు, ఎట్లా క్లోజ్ చేశారు, ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. కానీ దానికి ఎట్లా క్లోజ్ చేశారు, ఎందుకు క్లోజ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఈవెన్ పోయిన వారం కూడా మేము అందరం పోయి మాకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రాళ్ళు బాతానికంటే ముందల అప్లికేషన్ తీసుకున్నారు, రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేశారు. అంత రిఫరెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత సివిల్ నేచర్ అని చెప్పేసి వాళ్ళు మా మీద దాడికి వస్తున్నారని చెప్పినా కూడా సివిల్ నేచర్ అని చెప్పేసి అది క్లోజ్ చేసేసారు. మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోరు, వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు. మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెడుతున్నారు. 2004లో ఇక్కడ నేను రామరెడ్డి అన్న దగ్గర కొనుక్కున్నాను. గ్రీన్ స్టార్దో ఏంటో నాకు తెలియదు. ఆయన నాకు రిజిస్ట్రేషన్ చేశాడు. రిజిస్ట్రేషన్ చేసిన కానీ ఫినిషింగ్ చేసుకున్నాం, గోళ్ళ కట్టుకున్నాం, అన్నీ చేసుకున్నాం. అవన్నీ పీకేసి అక్రమంగా వచ్చేసి ఆక్రమించేస్తే నేను కోర్టుకు వేసాను. నాకు 2 సార్లు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. వస్తే ఒక్కదాన్ని అయిపోయేప్పుడు నన్ను భయపెట్టేవారు, కుక్కలను వాటిని వదిలేసి భయపెట్టేవారు. పోలీసు వాళ్ళు అప్పుడు రాలేదు, నేను ఒక్కదాన్నే కాబట్టి. ఇప్పుడు అందరం అయ్యాం కాబట్టి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తే 100కి వచ్చేస్తున్నారు. మా మీదే పడుతున్నారు తప్పితే వాళ్ళని ఏమి అంటలేదు. తీసిన గుంట కూడా కూలోళ్ళ చేత పూడిపించుకుంటా ఉంటే మేము చేయలేక, మాకు 63 ఏళ్ళండి ఇప్పుడు, మేమేం పారపట్టుకుంటాం, మేము చేయలేకపోతా ఉంటే ఇక వాళ్ళని ఎల్లగొట్టేస్తున్నారు. అలాగే పూడ్చుకున్నాం. చూడండి అందరూ కూడా తీసుంది. ఇప్పుడు నాదంటాడు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా అవసరం లేదు, వెనకబోను అంటాడంట. వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెనకపోవాలంటే అసలు ఇతను ఎవడో తెలియదు. ఇతను నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు, నాకు చేసింది రామరెడ్డి అన్న. వాళ్ళ పిల్లలు కూడా వస్తామంటున్నారు. ఇప్పుడు నీదే అక్క, అది నీవు ఎందుకు ఆడికేం పని అని. పడన బాధ అంటూ లేదు ఈ ప్లాట్ కొనుక్కుని. అది నేను నా కూతురికి కట్నంగా ఇచ్చాను. నా అల్లుడేమో బోకర ప్లాట్ ఇచ్చింది మీ అమ్మని, పిల్లని ఎప్పుడు నానా బాధలోని
అది తట్టుకోలేక మేము వచ్చి రాళ్ళు పాతుకుందామంటే మమ్మల్ని చెడగొడుతున్నారు తప్పితే పోలీసు వాళ్ళు మమ్మల్ని వచ్చి బెదరగొడుతున్నారు, మిమ్మల్ని లోపలెత్తాం. మొన్న ఏమన్నారు, సివిల్ మ్యాటర్ మేము రామన్నారు. ఇప్పుడు సివిల్ 2 నిమిషాల్లో మారిపోతుందని చెబుతున్నాడు ఆయన. పోలీసులు నేనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఒక పిల్లల్ని ఆ ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం నెలకి ఇంకో 4 పిల్లల్ని ఎక్స్ట్రా ట్యూషన్ కి పెట్టుకుని ఆ డబ్బులు వాళ్ళకి నెల టెన్షన్ గా టైంకి వెళ్లి 3,000 కట్టేసి వచ్చేవాళ్ళమండి. మా అక్కయ్య నేను కలిసి మొత్తం 600 గజాల స్థలం తీసుకున్నాను. ఇక్కడ మాది 600 గజాల స్థలం ఉంది. 2004లో మాకు కంప్లీట్ ఇన్స్టాల్మెంట్ అంతా అయ్యి రిజిస్ట్రేషన్ అయింది. ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత వేశారు ఇదంతా. వచ్చింది ఏమంటే ఆర్డర్ అంటే ఏమిటి, యాజ్ గా ఉండాలి అనేది ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ఎలా ఉన్న స్థలం అలా ఉండాలి, అది కోర్టు తేలేదాకా ఎవరిదో తేలేదాకా అన్నారు. కానీ అయిన తర్వాత మాత్రమే లేచింది ఈ గోడ అంతా. దానికి ఏ పోలీస్ సపోర్ట్ మాకు రాలేదు. ఎందుకంటే సివిల్ కాదు కదా వదిలేసారేమో అనుకున్నాం. ఇప్పుడు ఏ చిన్న రాయి జరిగినా కూడా వాళ్ళందరూ వచ్చేసి ఇది మీరు ఎందుకు జరుపుతున్నారు అంటున్నారు. మరి ఈ గోడ కట్టినప్పుడు అందరూ మా కళ్ళ ముందరే కట్టారండి ఈ గోడ కట్టినప్పుడు పోలీసులు వచ్చారు, ఓ రౌండ్ కొట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు. బస్ దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు.